హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. ఈ మధ్య కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థలో విద్యా విధానంలో అమలు చేసే పద్ధతిలో కొన్ని కొత్త ఇంప్లిమెంటేషన్స్ చేయాలనుకుంటున్నారు. వాటి వల్ల విద్యార్థులపై ఎంతవరకు ప్రెషర్ తగ్గే అవకాశం కనిపిస్తుంది అండ్ ఎప్పటి నుంచో కూడా తెలుగు సబ్జెక్ట్ ఉన్నా కూడా ఇంగ్లీష్ మీడియం వైపు మొగ్గు చూపిస్తున్న ప్రభుత్వాలను చూసాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్న తప్పనిసరి తెలుగు సబ్జెక్ట్ విద్యా విధానం ఐబీ, సిబిఎస్ఈ, ఐఎస్ఐ కరికులంకి సంబంధించి ఖచ్చితంగా పెట్టాలి అనే డెసిషన్ పైన వివరాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు మనందరికీ సుపరిచితులైన వ్యక్తి అమర్నాథ్ గారు, స్లేట్ స్కూల్ ఫౌండర్ అండ్ చైర్పర్సన్. సార్ నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నారండి. చాలా మంది పిల్లలతో మమేకం అవుతూ మీ జీవితం గడిచిపోతూ ఉంది. ఎంతో మంది విద్యార్థులు మీ చేతుల్లో మంచి మంచి పొజిషన్స్కి వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చాలా దగ్గర నుంచి మీరు చూస్తూ ఉంటారు సార్. ఫస్ట్ ఇస్ మై క్వశ్చన్, ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్, ఆఫ్ కోర్స్ స్టేట్ గవర్నమెంట్ ఈ విద్యా వ్యవస్థలోకి సంబంధించి వాళ్ళు కొత్తగా కొన్ని ఇంప్లిమెంటేషన్స్ చేయాలనుకుంటున్నారు, మార్చాల్సిన అవసరం ఉంది అని అంటూ ఉన్నారు. నిన్నటికి నిన్న తెలుగు తప్పనిసరి అనే ఒక డెసిషన్. మీ రియాక్షన్ ఏంటి సార్ దానిపైన? మీ అభిప్రాయం ఏంటి? తెలుగు సబ్జెక్టుగా పెట్టేస్తే దానికి న్యాయం జరిగేస్తుందా? తెలుగు ఒక సబ్జెక్టుగా 10వ తరగతి వరకు ఇప్పటిదాకా ఏంటంటే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ బోర్డ్స్లో 8తో అయిపోతుంది. దాన్ని 10 దాకా తీసుకెళ్ళడం, తప్పనిసరి చేయడం. దీనివల్ల ఇక్కడ ఉన్న విద్యార్థులు, ఇక్కడ చదివిన విద్యార్థులు కనీసం తెలుగులో మాట్లాడగలుగుతారు అన్న ఆలోచన అండి. తెలుగు మాధ్యమం వేరు, తెలుగుని ఒక బోధనా భాషగా పెట్టడం వేరు. సబ్జెక్టుగా మాధ్యమం అనేప్పటికీ సమస్య సంక్లిష్టం అవుతుంది. తెలుగు మాధ్యమంలో చదివితే మరి ఉన్నత విద్య, అది ఎంబీబీఎస్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మరి అది తెలుగు మాధ్యమంలో ఉందా? ప్రపంచవ్యాప్తంగా పనిచేసే అవకాశాలు వస్తాయా? ఈ గ్లోబలైజేషన్ యుగంలో కేవలం మన భాష పైన ఉన్న మక్కువ కొద్దీ తెలుగు మాధ్యమంలో చదివితే చైనా సంగతి వేరు, జపాన్ సంగతి వేరు. ఆ దేశాలు ఏమిటంటే వాళ్ళ మాతృభాషని వ్యవస్థీకృతం, అంటే చదువు పరంగా, ఉద్యోగాల పరంగా వ్యవస్థీకృతం చేసుకుని అత్యున్నత విద్య అదే భాషలో పొందే అవకాశం, ఉద్యోగాలు చేసే అవకాశాన్ని అక్కడ కల్పిస్తోంది. మనదేమో భిన్న సంస్కృతుల సమ్మేళనం. దేశం మొత్తానికి ఒకే భాష పెట్టే అవకాశం లేదు. హిందీ జాతీయ భాష, అధికారిక భాష, కానీ హిందీ మాధ్యమం కనుక పెడితే తప్పనిసరిగా దక్షిణాది విద్యార్థులు డిసడ్వాంటేజ్లో ఉంటారు. తమిళనాడులో ఇప్పటికే దానికి సంబంధించి ఉద్యమం మొదలవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆంగ్లాన్ని మనకి ఈ కొలోనియల్ పీరియడ్లో ఇది ఒక లెగసీగా వచ్చింది. ఆ ఆంగ్ల మాధ్యమం వైపే అత్యధిక శాతం తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదివితే తెలుగు భాషని మరిచిపోతారనేమి కాదండి. తెలుగుని పిల్లలకి ఆసక్తి కలిగించేలా బోధిస్తే వాళ్ళు ఆంగ్ల మాధ్యమంలో చదివినా తెలుగులో చక్కగా మాట్లాడగలుగుతారు, రాయగలుగుతారు. కాబట్టి ఇది నిజానికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తానని చెప్పింది. కారణాలు ఏవైతేనే అప్పుడు అది అమలు కాలేదు. ఇప్పటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇది మంచి పని అండి. ఓకే సార్, ఇప్పుడు పిల్లలందరి విషయాల్లో అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే పేరెంట్స్ ఇంగ్లీష్ మీడియంలో వేయాలనుకున్నా కూడా మా బాబుకు తెలుగు సబ్జెక్ట్గా ఉండాలి అని కోరుకుంటున్నారు. కానీ కెమిస్ట్రీలో, ఫిజిక్స్లో, మ్యాథమెటిక్స్లో అవుట్ ఆఫ్ 60, 50 అబోవ్ సాధించిన తెలుగులో వస్తున్నాయి 0. సో ఎందుకు ఈ వ్యత్యాసం? సబ్జెక్ట్స్ పైన ఫోకస్ కరికులంలో టీచర్స్ చేసినట్లు లాంగ్వేజెస్ పైన చేయలేకపోవటమా? లాంగ్వేజ్ అంటేనే పిల్లలకి ఒక పానిక్నెస్, లేదంటే ఒక భయం ఎందుకు ఏర్పడింది అసలు? కారణాలు 2-3 అండి. ఓకే. ఒకటి, తెలుగు మాధ్యమంలో చదివేవారు మీరు అన్నట్టుగా సైన్స్, భౌతిక శాస్త్రం కావచ్చు, లేదా జీవశాస్త్రం కావచ్చు, అలాగే సాంఘిక శాస్త్రం, ఆ మాటకు వస్తే గణితం కూడా తెలుగులో చదువుతారు. అంటే తెలుగు సబ్జెక్టు ఒకటి కాదు, 4 పీరియడ్లు తెలుగు వస్తుంది వాళ్ళకి. తెలుగులో
ఉన్న ఆ స్క్రిప్ట్ని చదవడం, అర్థం చేసుకోవడం, మాట్లాడడం. అదే ఆంగ్ల మాధ్యమ పాఠశాలలకు వచ్చేటప్పటికి మిగతా పాఠాలన్నీ ఆంగ్లంలో ఉంటాయి, హిందీ పాఠాలు సరే హిందీలో ఉంటాయి, మిగతావన్నీ ఆంగ్లంలో ఉంటాయి, తెలుగు మాత్రమే ఒక్క పీరియడ్ గా వస్తుందండి. ఇది ఒకటోదండి. రెండవది, ఇప్పుడు ఐఐటి ఫౌండేషన్ కోర్సులు గత 25 ఏళ్లుగా నడుస్తోంది. చాలా పాఠశాలల్లో మన పిల్లలు ముఖ్యంగా 6వ తరగతికి వచ్చాక ఇక మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ లేదా మెడికల్ స్ట్రీమ్ వైపు దృష్టి మరల్చే వాళ్ళు, నీట్ వైపు ఉన్న వాళ్ళు, బయాలజీ, వీటిపై దృష్టి పెట్టి మిగతా సబ్జెక్టులు హిందీ, తెలుగు, అలాగే ఆంగ్లం, ఆ మాటకు వస్తే సాంఘిక శాస్త్రం, వాటిని తూతూ మంత్రంగా చెప్పేస్తున్నారు. అన్నిటికంటే గౌరవం ఏమిటంటే తెలుగుని ఆంగ్లంలో బోధిస్తున్నారు. ఇప్పుడు మన వాట్సాప్ చాటింగ్ లాగా. అవునండి. తిన్నావా అంటే TINNVA లాగా. అంత కాకపోయినా ప్రతి 3 పదాలకి 2 పదాలు లేదా కనీసం ఒక పదము ఆంగ్లంలో చెప్పడం. సరే, బస్సు, లారీ, మిల్లు ఇలాంటివి ఎలాగూ తెలుగు భాషలో దొరికిపోయాయి, అంత అక్కర్లేదు. కానీ మామూలుగా తెలుగు పదాలు ఉన్నప్పుడు వాటిని కూడా ఆంగ్లంలో చెబితే ఇక అంటే ఏం చెప్తున్నారు, అక్కడ ఉన్న సబ్జెక్టుని చెప్తున్నారు కానీ భాష బోధన. భాష నేర్చుకోవడం అంటే ఏమిటి, ఆ భాషని మీరు విని అర్థం చేసుకోగలగాలి, భాషలో మాట్లాడగలగాలి, భాషలో ఉన్న టెక్స్ట్ని, పుస్తకాన్ని చదవగలగాలి, రాయగలగాలి. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, ఇది లేకుండా అక్కడ ఉన్న సారాన్ని, ఆ పాట ఏది ఉంటే దాన్ని ఇంగ్లీష్లో చెప్తున్నారు. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే 100 మందికి ఇప్పుడు తెలుగు భాషని బోధిస్తున్న ఉపాధ్యాయులు, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో, ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో 80 మందికి తెలుగు రాదు. ఓ మై గాడ్. ఒక్క వాక్యం కూడా తెలుగులో పూర్తిగా తెలుగులో మాట్లాడలేరు. వ్యాకరణ దోషాలతో పచ్చిక అన్నాం అనుకోండి, ఇప్పుడు పచ్చిక ఉంది కదా, పచ్చిక అని ఆ మాటను ఉపయోగించి ఒక సొంత వాక్యం చెప్పండి అంటే, ఇప్పుడు మన పచ్చిక ఉంది కదా, ఇప్పుడు అది మన పచ్చికను మన ఆవు ఎవరి పచ్చిక, మీ పచ్చిక, నా పచ్చిక అంటే తడబడుతూ ఏదో తడుముకుంటూ వ్యాకరణ దోషాలతో ఆ వాక్యాన్ని నిర్మించే స్థితి కనిపిస్తోంది. ఎందుకు చదవడం లేదు? ఎవరు చదువుతున్నారండి తెలుగుని? ఒక దినపత్రికో, ఒక పాఠ్యపుస్తకమో, ఒక కథా పుస్తకమో భాషని చదవకపోతే, మాట్లాడకపోతే, మాట్లాడడం అంటే సంకర భాష కాదు. ఇవాళ తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు, కొంతవరకు తెలంగాణ కూడా, ఏ స్థితికి చేరుకున్నారంటే నగరాల్లో తెలుగు భాషని మాట్లాడితే నామోషి. మీ యొక్క నాగరికతని మీరు ప్రదర్శించాలంటే ఆంగ్లంలో మాట్లాడాలి. ఒకవేళ తెలుగులో మాట్లాడినా అదేదో అమెరికన్ యాసలో, ఆంగ్ల యాసలో తెలుగు రానట్టుగా మాట్లాడడం ఒక గొప్పతనంగా కనిపిస్తోంది. ఇలాంటప్పుడు ఇక 20 ఏళ్ళుగా వచ్చిన తరం ఇప్పుడు టీచర్లుగా వస్తున్నారు, వాళ్ళకి తెలుగు రాదు. తెలుగు టీచర్ని ఎన్నుకోవడం అంటే చాలా కష్టం అవుతుందండి. నేను ఇంటర్వ్యూలు చేసినప్పుడు చాలా సరళమైన ప్రశ్న, ఏమండి మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, ఏ తరగతులకి పాఠం చెప్తున్నారు అంటే, సార్ నేను 5th, 6th టీచ్ చేస్తున్నాను సార్, పలానా స్కూల్లో, హై స్కూల్లో చెప్తున్నాను. 5th, 6th టీచు, హై స్కూలు, ఇంకేం తెలుగు మిగిలింది అక్కడ, తెలుగులో చెప్పండి అంటే, అదే సార్ ఇప్పుడు 5, 6 తరగతి అనేది రాదు వెంటనే. ఎవరు మామూలు వాళ్ళు కాదండి, తెలుగు భాషని బోధిస్తాము అని వచ్చేవాళ్ళు, తెలుగు భాషని బోధిస్తున్న వాళ్ళు. 10 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా 15 yearsగా నేను సర్వీస్ చేస్తున్నాను సార్. గత 15 సంవత్సరాలుగా అనలేరు. 15 ఏళ్ళుగా నేను అక్కడ పనిచేస్తున్నాను, పాఠాలు చెప్తున్నాను అన్న తెలుగు రాదు. నేను గ్రాంధికమైన తెలుగు మాట్లాడమనట్లేదండి, చాలా సరళమైందే వాడుక భాషని మాట్లాడమంటున్నాను, కానీ రాదు. 15 years సర్వీస్ చేశాను సార్. నాకు అక్కడ ఇంకా ప్రమోషన్స్ సరిగ్గా రావు సార్, నాకు ఛాలెంజింగ్ అని లేదు సార్. ఈ సంకర భాష, తెలుగు మాట్లాడలేవు, ఆంగ్లం మాట్లాడలేవు, రెండు కలబోసిన సంకర భాష వచ్చేసింది. కాబట్టి
పిల్లలకి నేర్చుకోవాలన్న తత్వం లేదు. ఆ తెలుగు అంటే అక్కడ ఉన్న బోధన పాఠంలో ఉన్న అంశాలను గుర్తుపెట్టుకుని పరీక్ష రాసి పాస్ అయితే చాలు. ముఖ్యంగా హైదరాబాద్లో తెలుగు మాతృభాష కాని పిల్లలు సుమారుగా ఉంటారండి. ఎక్కడో దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో మినహాయిస్తే నగరం నడిబొడ్డున సుమారుగా ఒక 15 చదరపు కిలోమీటర్ల రేడియస్ లో ఒక పాఠశాలలో 70% మంది విద్యార్థులు తెలుగేతర భాషని మాతృభాషగా కలిగి ఉంటారు. అలాంటి వారు సాధారణంగా తెలుగుని ద్వితీయ భాషగా ఎంచుకుంటారు. వాళ్ళైతే తెలుగు అంటే ఒక రకమైన అసహ్యాన్ని ఏర్పరచుకున్నారు, భయాన్ని, అసహ్యం. ఎందుకంటే ఇదో తలనొప్పి సబ్జెక్టుని, భాషని పిల్లలకి ఆసక్తికరంగా చెప్పకపోవడం టీచర్ల, అంతకంటే మించి యాజమాన్యాల, పాఠశాలల తప్పు. బలవంతంగా వాళ్ళనితే రుదితే వాళ్ళు 10th క్లాస్ పరీక్ష రాసిందే ఇక నేను తెలుగు ముట్టని జీవితంలో ఉంటున్నారు. నిజం సార్. ఇంకా నాకు అవసరం ఏముంది, 10th అయిపోయాక ఇంటర్లో నాకు దాంతో అవసరం కూడా ఉండదు, ఫ్యూచర్లో నాకు దాన్ని మాట్లాడడానికే చాలు నాకు ఇంకా అనే మాట్లాడలేరండి చాలా మంది. అంతెందుకండి, హైదరాబాద్లో తెలుగు ఏతర భాషల విద్యార్థులు పక్కన పెడదాం, మిగతా ప్రాంతాల్లో తెలుగు మాతృభాషగా ఉన్నవాళ్ళు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా, తెలంగాణ అంతా తెలుగు మాతృభాష కదా. వీళ్ళు హిందీని ద్వితీయ భాషగా తీసుకున్నారు కదా. ఎంతమంది మాట్లాడతారు హిందీలో? తమాషా ఏంటంటే వేరే ప్రాంతాల వాళ్ళు, జిల్లాల వాళ్ళు, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ హైదరాబాద్కి వస్తే లేదా ఉత్తరాదికి వెళితే హిందీ మాట్లాడడానికి చాలా ఫన్నీగా మాట్లాడుతుంటారు. ఇంట్రెస్ట్గా ఉంటుంది మాట్లాడ. 10వ క్లాస్లో 70, 90, 50, 95 మార్కులు వచ్చి ఉంటుంది. ఎందుకు మాట్లాడలేరు? ఎందుకంటే భాషని భాషగా నేర్చుకోలేదు, భాషని మార్కుల కోసం నేర్చుకున్నారు. మార్కుల కోసం. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే లాంగ్వేజ్ కెనాట్ బి లెర్న్డ్, ఇట్ కెన్ ఓన్లీ బి అక్వైర్డ్. తెలుగులో చెప్పాలంటే భాషని నేర్చుకోలేము, భాషని సంతరించుకుంటాం. భాషని సంతరించుకోవడం అంటే ప్రయత్నపూర్వకంగా గ్రామరు, ఈ వ్యాకరణం, నియమాలు, స్త్రీలింగం, పుంలింగం, ఏకవచనం, బహువచనం ఇలా చదివితే భాష రాదండి. భాష సహజంగా మన మెదడు ఎలా నేర్చేసుకుంటుందంటే, ఎలా సంతరించుకుంటుందంటే, భాషని సరిగ్గా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటే వినాలి, మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో అమ్మ ఏ విధంగా 2 ఏళ్ల చంటి బిడ్డకు మాట్లాడడానికి సాయం చేస్తుందో అలాగా టీచరు సాయం చేయాలి. ఆ భాషలో ఉన్న పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు కావచ్చు, జనరల్ పుస్తకాలు కావచ్చు, చదవాలి, తన భావాన్ని రాయాలి. ఇలా మాత్రమే భాష వస్తుంది. అలా ఎవరు రాయడం లేదు, ఆ ప్రశ్నని బట్టి కొట్టుకుని ఎగ్జామ్లో రాస్తున్నారు. సో పేరెంట్స్లో ఎలాంటి మార్పు రావాలంటారు? నిజంగా చెప్తున్నా, ఈ మధ్య కాలంలో సినిమా థియేటర్కి వెళ్ళినా లేదంటే ఏదైనా పార్క్కి వెళ్ళినా కూడా కమ్, స్వీట్, స్టాండ్, చిన్న పదాలైనా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. అదేదో పాష్ లాంగ్వేజ్, పిల్లలకి తెలుగు మాట్లాడితే ఏదో చిన్నతనంగా చూసేవాళ్ళు చూస్తారని వీళ్ళు ఫీల్ అవుతుంటారు. అవతల ఫీల్ అవుతున్నారా లేదా పక్కన పెడితే వీళ్ళు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు వాళ్ళ పర్సెప్షన్స్ ఎలా ఉన్నాయి నెక్స్ట్ జనరేషన్? అజ్ఞానంలో అధమస్థాయి, కారణం ఏంటంటే, నా అభిప్రాయం కాదండి, ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేస్తే తేలింది ఏంటంటే, బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్లు ఇలా సైంటిఫిక్గా పరిశోధన చేస్తే తేలింది ఏమిటంటే, పిల్లలు 3 ఏళ్లలోపు 1వ దశ, 3 నుంచి 10 ఏళ్లలోపు 2వ దశ, 10 నుంచి 20 ఏళ్లలోపు 3వ దశ, 1వ దశలో అత్యుత్తమ స్థాయిలో, 2వ దశ 3 నుంచి 10 వయసులో ఒక మంచి స్థాయిలో, కాస్త తక్కువ స్థాయిలో 3వ దశలో పిల్లలు 2 అంతకంటే ఎక్కువ భాషలు, 3-4 భాషలు కూడా నేర్చేసుకోగలుగుతారు. 20 దాటితే కొత్త భాష నేర్చుకునే అవకాశం తగ్గిపోతుంది, ఆ సామర్థ్యం తగ్గిపోతుంది బ్రెయిన్. ఇది న్యూరో సైన్స్, నా అభిప్రాయం కాదు. 2 అంతకంటే ఎక్కువ భాషలు నేర్చిన పిల్లల యొక్క ప్రజ్ఞా లబ్ధి అంటే ఐక్యూ లెవెల్, వాళ్ళ మెదడు చురుకుదనం ఎక్కువగా ఉంటుందని తేలింది. మన వాళ్ళు ఏంటి, ఆంగ్లం రావాలని హైదరాబాద్ లాంటి నగరాల్లో చాలా మంది తల్లిదండ్రులు, బాగా డబ్బున్న వాళ్ళు, మాతృభాషను పూర్తిగా పక్కన పెట్టి పిల్లలతో ఇంగ్లీషే మాట్లాడతారు. వాళ్ళు ఇంగ్లీష్ తప్పించి వేరే భాషలో మాట్లాడలేని స్థితికి చేరుకున్నారు.
ఎవరు ఎవరికి ద్రోహం చేస్తున్నట్టు? మీరు ఇంట్లో మాతృభాషలో మాట్లాడితే పాఠశాలకు వెళ్ళాక పిల్లలు ఆంగ్లాన్ని నేర్చేసుకుంటారు. అక్కడ ఆంగ్లం నేర్పాలి, ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో. ఈ 2 భాషలు, ఇంకా హిందీ కూడా, ఇంకా ఆసక్తి ఉంటే ఇంకో భాష కూడా నేర్చేసుకుంటారు. చాలా సులభంగా నేర్చేసుకుంటారు. 3 భాషల్లో కూడా అనర్గళంగా వేరే భాష పదాలు వాడకుండా కమ్మో వాటో దిస్సో వాటో తెలుగులో ఆలోచిస్తూ ఇంగ్లీష్ మాట్లాడడం. రా, మీరు శబ్దం చూడండి, రా సౌండ్ పెరుగుతుంది, ఇంగ్లీష్లో కామ్ డౌన్ అవుతుంది. ఈ తేడా తెలియకుండా మీరు ఎప్పుడైతే ఈ బట్టి కొడతారో కమ్మో ఇది రావు. భారతీయ భాషలు వేరు, భారతీయ భాషా నిర్మాణం వేరు, ఈ ఇంగ్లీష్ లాంటి యూరోపియన్ భాషా నిర్మాణం వేరు. ఏ భాషని ఆ భాషలో ఆలోచించి నేర్చుకోవాలి. ఇందాక చెప్పాను, నేర్చుకోవడం అంటే సబ్ కాన్షియస్ మైండ్ తో జరుగుతుంది, కాన్షియస్ మైండ్ తో జరగదు. అక్వైరింగ్ అన్నారు దాన్ని. యూ షుడ్ ఇమ్మర్స్ ది చైల్డ్ ఇన్ దట్ లాంగ్వేజ్, దెన్ ది చైల్డ్ కెన్ లెర్న్ దట్ లాంగ్వేజ్ ఫ్లూయెంట్లీ, పర్ఫెక్ట్లీ త్రూ దిస్ 4 methods: లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. అదే అండి, ఈ విషయాన్ని తల్లిదండ్రులు గ్రహిస్తే చక్కగా ఉంటుంది. కానీ ఇవాళ రేపు షో ఆఫ్ పేరెంట్స్ ఎక్కువైపోయారు. షో ఆఫ్ పేరెంట్స్, డాంబికం, బడాయి బసవయ్యలు, నలుగురికి ప్రదర్శించుకోవాలి. మా పిల్లలకు మార్కులు ఇంత వచ్చింది, మా పిల్లల పాఠశాల కాదు, క్లబ్. అది క్లబ్బులకి మనం, క్లబ్ అంటే మళ్ళీ ఏదో పేకాట, ఏదో డాన్సులు అట్లా కాకుండా మామూలు క్లబ్బులు ఉంటాయి. అక్కడ ఏంటంటే పెద్ద స్విమ్మింగ్ పూలు, ఒక పెద్ద రెస్టారెంటు, ఒక పెద్ద గార్డెను, పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి. ఓకే, అలాంటి క్లబ్బుల్లో చేర్పిస్తున్నారు పిల్లల్ని. పాఠశాలని ఎంపిక చేసే విధానమే ఇలా తయారైంది. ఆ పాఠశాల 12 ఎకరాలు, 5 అంతస్తుల భవనం, 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం, ఇలా. ఎస్, అవన్నీ కూడా ముఖ్యమే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యమే. కానీ పాఠశాల అంటే పిల్లలకి పాఠాలు నేర్పాల్సిన స్థానం, రేపటి సంతోషకర జీవనానికి విద్యార్థిని సన్నద్ధం చేసే స్థలం. అది జరుగుతోందా? టీచర్లకి తగినన్ని అర్హతలు ఉన్నాయా? పిల్లల్ని చక్కని దారిలో పెడుతున్నారా? ఇవి లేకుండా చేతికి ఒక సెల్ ఫోన్ కొనిచ్చి, కురుకురే ప్యాకెట్ ఒకటి ఇప్పించేసి, జంక్ ఫుడ్, సెల్ ఫోను, క్లబ్బులు లాంటి స్కూలు, తల్లిదండ్రుల పోజులు, పిల్లలు అక్కడ వెళ్ళి ఏం ఆడుకుంటారు? మీ నాన్న సింగపూర్ వెళ్ళాడా? ఇదో మా నాన్న వెళ్ళాడు, ఏదో ఈ బ్రాండెడ్ బట్టలు తెచ్చాడు, ఇదో నాకు ఈ బ్రాండెడ్ షూస్ ఉంది, రేపు సమ్మర్ హాలిడేస్లో న్యూజిలాండ్కి వెళ్తున్నాం. ఎంతసేపు తమ పటాటో పాలు ప్రదర్శించుకుంటున్నారు. ఇలాంటి వారు రేపొద్దున ఎలా తయారవుతారు? ఈ మధ్యలోనే ఇక్కడ ఇదే జూబ్లీ హిల్స్ లో ఘటన జరిగింది. మనవడు, తాతగారు చాలా గొప్ప ఆయన, చాలా కష్టపడ్డాడు, విలేజ్ నుంచి వచ్చి పెద్ద ఇండస్ట్రియల్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన్ని వీడు సంపదలో పుట్టిన మనవడు సుఖాలకి బానిసైపోయి 83 ఏళ్ళ ఆయన 73 సార్లు పొడిచి చంపేశాడు. అలాంటి పిల్లల్ని ప్రతి ఇంట్లో ఇవాళ మన సమాజం తయారు చేసుకుంటుంది. తల్లిదండ్రులు ఎంతసేపు తమ గొప్పతనం కోసం పిల్లలకి నేర్పాల్సిన ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఇంటెలిజెన్స్ ఇవేమీ నేర్పకుండా పెంచితే వాళ్ళు పరాన్న బుక్కుల్లా తయారవుతారు. ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటైపోతున్నారు, రకరకాల వ్యసనాల్ని అలవర్చుకుంటున్నారు. రేపొద్దున తల్లిదండ్రులనే రేపొద్దున ఎందుకండి, ఆల్రెడీ జరుగుతున్నాయి కదా సార్. ఆంధ్రప్రదేశ్లోనే గత 6 నెలల్లో సెల్ ఫోన్ అడిక్ట్ అయిన పిల్లలు తల్లినో తండ్రినో చంపిన ఘటనలు 10 జరిగాయి. ఇదే నేటి వర్తమానం. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. సార్, సెల్ ఫోన్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు చాలా సందర్భాల్లో, నేను ఐ టు ఫ్రీక్వెంట్లీ వాచ్ యువర్ స్టేటస్ ఫేస్బుక్లో పెడుతూ ఉంటారు ఇలాంటి ఇన్సిడెంట్. మొన్న రావు గారిని మనవడు 73 సార్లు కత్తితో చంపేయటము, పొడిచి సెల్ ఫోన్ బెట్టింగ్ యాప్స్కి బానిసై స్టూడెంట్స్ ఇట్లా అవ్వడం. మనిషి ఎదుగుతున్నా బ్రెయిన్ ఎదగకుండా ఒక పర్టికులర్ థింగ్స్కి వాడు అడిక్ట్ అయిపోవటం. అసలు ఎలాంటి కౌన్సిలింగ్ అవసరం సార్? స్కూలింగ్లో ఎట్లా గుర్తించాలి వాళ్ళ డీవియేషన్ని? పేరెంట్స్ గుర్తించాలా?
స్కూల్లో చెప్పినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అయ్యి పేరెంట్స్ సక్రమైన పద్ధతిలో పెట్టాలా? స్కూల్లో ఏమైనా కరికులంలోనే వాళ్ళకి ఈ మెంటల్ స్టెబిలిటీ గురించి ఏమైనా చెప్పాలంటారా? మొక్కై వంగ అనేది మానై వంగున. మీ పిల్లలు ఇప్పటికే 6-7 గంటలు ప్రతిరోజు పని దినాల్లో 5-6 గంటలు సెల్ ఫోను గనక వాడుతుంటే, మీరు వద్దన్నా వాళ్ళు మీ పైన తిరుగుబాటు చేస్తుంటే ఇక వాళ్ళని వదిలేయండి అంతే. ₹1,00,000 ఇస్తాను నేను, ఈ షో సాక్షిగా చెప్తున్నాను. వాళ్ళని మార్చగలిగిన సైకాలజిస్ట్కి, సైకియాట్రిస్ట్కి సాధ్యం కాదండి. ముదిరితే సాధ్యం కాదు. అవునా సార్? అంతేనండి. బ్రెయిన్లో అన్ని కెమికల్ చేంజెస్ వస్తాయి. అందుకే నేను చెప్తున్నాను, ఆ దశకి వెళ్ళకముందే పిల్లల్ని ముందుకు లాగేయండి. చాలామంది తల్లిదండ్రులు ఏముంది, కొత్త టెక్నాలజీ కదా, టెక్నాలజీ, బ్లేడ్ కూడా టెక్నాలజీని. గొంతు కోసుకుంటావా? బ్లేడుని పురుషులు షేవింగ్ కోసం వాడతారు, అంతేగాని గొంతు కోసుకోరుగా. టెక్నాలజీ కావాలంటే ఇంట్లో డెస్క్ టాప్ కంప్యూటర్ పెట్టు, చైల్డ్ సేఫ్టీ లాక్, అంటే ఏ సైట్ పడితే ఆ సైట్ ఓపెన్ కాకుండా దానికి రక్షణ తీసుకో, నట్టింట్లో పెట్టు కంప్యూటరు. అంతేగాని పిల్లాడి చేతికి సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళు దాన్ని దిండు కింద పెట్టుకుంటారు, బుక్ మధ్యలో పెట్టుకుని చదివినట్టు నటిస్తూ వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తారు, బాత్రూమ్కి తీసుకెళ్తారు, మేడపైకి తీసుకెళ్తారు. మీరు నిద్రపోయినప్పుడు లేచి కూర్చుని పక్క రూమ్కి వెళ్ళి ఆడుకుంటారు. కాబట్టి పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇవ్వద్దు. పిల్లల చేతిలో సెల్ ఫోను పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబు, టైం బాంబు. కాబట్టి పిల్లలకి సెల్ ఫోన్ కాదు, ముట్టుకోకూడదు వాళ్ళు. అంతేగాని అరగంట ఆడుకుంటారులే, లేదా అరగంట చూస్తారులే. పిల్లలకి ఒక పెగ్గు విస్కీ ఇవ్వంగా తక్కువ అన్నట్టుగా. కాబట్టి ఈ విధంగా మద్యానికి, మాదక ద్రవ్యాలకి, అది కూడా సెల్ ఫోన్ పుణ్యం అంటే వచ్చేస్తుంది పిల్లలకి ఇప్పుడు, అది వేరే విషయం. వాటి ఏ విధంగా దూరంగా ఉంచాలని అనుకుంటున్నామో అంతకంటే 1000 రెట్లు ప్రమాదకరం సెల్ ఫోను. ఆ రేడియేషన్ చాలు. పిల్లల భారతదేశంలో 40% పిల్లలు మయోపియా అంటే కంటి చూపు దెబ్బతిని బాధపడుతున్నారండి. వీళ్ళు బహుశా ఇలా ముదిరితే 60-70% పిల్లలు శాశ్వత అందులైపోతారు. బ్రెయిన్లో చేంజెస్ వస్తున్నాయి, కెమికల్ చేంజెస్. బ్రెయిన్ సెల్స్ డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. అగ్రెషన్, డిప్రెషన్, ఇన్సోమినియా, నిద్రలేమి, ఇవన్నీ వస్తున్నాయి. అంటే ప్రతి ఇంట్లో సైకోలను తయారు చేసుకుంటున్నాం. కాబట్టి తల్లిదండ్రుల అప్రమత్తతే పిల్లలకి, కుటుంబానికి, జాతికి శ్రీరామరక్ష. పాఠశాలలు కూడా పూర్తి స్థాయి ఈ బాధ్యతను నెత్తికెత్తుకోవాలి, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. నేను అంటాను, పిల్లల్ని కనుక ఎడ్యుకేట్ చేయకపోతే, పిల్లల చేతిలో సెల్ ఫోన్ తీసేయకపోతే టీచర్లు బతకరు. నిన్ననే ఒక ఘటన జరిగింది. టీచర్లను చంపాలని ఎక్కడో మధ్యప్రదేశ్లో ఎక్కడో ఉత్తరాదిన విద్యార్థులు ప్రణాళిక వేసి అక్కడ ఏదో పెట్టారు, కెమికల్ ఏదో పెట్టారు. అది సరే, అమ్మాయి, చిన్న అమ్మాయికి గాయమైంది. వాళ్ళ ప్రణాళిక అంతా పోయింటే 3-4 టీచర్లు వేసిపోయిండే వాళ్ళు. టీచర్లని చంపిన ఘటనలు పాఠశాలల్లో. అంతెందుకండి, అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో 9వ తరగతి విద్యార్థులు టీచర్ని క్లాసులో కూడా చంపేశారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. దీని గురించి ఎవరు ఏముంది లేని దులిపేసుకెళ్ళిపోతున్నారు. నలుగురితో నారాయణ అనుకుంటున్నారు, గుంపులో గోవింద అనుకుంటున్నారు, అందరి పిల్లలు ఇలాగే ఉంటున్నారు కదా అనుకుంటున్నారు. ఒక 20 అంతస్తుల మేడెక్కి దూకితే చచ్చిపోతారు. ఇప్పటికే 5 మంది చచ్చిపోయారు. 5గురు చచ్చారని మీరు ఎక్కి దూకుతారా? దూకరుగా. విచక్షణ ఉంటుంది, వివేకం ఉంటుంది, ఉపయోగించాలి. మంచి అయితే వెళదాం, అంతేగాని నలుగురు చేస్తున్నారని చెప్పి, అది సినిమా డైలాగ్స్, పొన్నాన్న పందులే గుంపులుగా వెళ్తాయి అని కొద్దిగా. సింహాలు, ఆలోచించే సింహాలు సింగిల్గానే వెళ్ళాలి. ట్రెండ్ ప్రతిసారికి ట్రెండ్ గొప్పది కాదు, ప్రతిసారికి ట్రెండ్ కరెక్ట్ కాదు. ఇప్పుడు ట్రెండ్ అంటేనే భూతి సినిమాలు, బుల్లి రాజులు, ఓటీటీలు, నీలి చిత్రాలు. పాఠశాలకు వెళ్తే 2వ తరగతి విద్యార్థి యూకేజీ అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ఎలా చేస్తాడండి? వాళ్ళకి ఎలా అంటే, వాడు సినిమాలో చూసిన దాన్ని, నేను చెప్పలేను, బాగుండదు మీరు లేడీ, ఓకే, సినిమాలో చూసి చేసిన దాన్ని వీడు రిపీట్ చేశాడు. వాడికి శారీరకంగా దానికి వాడు సిద్ధంగా ఉండడు, కరెక్టే, 7 ఏళ్ల పిల్లాడు. కానీ సినిమాలో వాడు చూసిన ఆ
సినిమా అంటే సినిమా కాదు, అదే నీలి చిత్రంలో చూసింది చేశాడు. ఇది వాళ్ళ పరిస్థితి. అసలు నాకు వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్. వాస్తవంగా ఒకటి కాదు, రెండు కాదు, వేలల్లో జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో మొదలుకొని బడ్జెట్ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు, ఇంటర్నేషనల్ పాఠశాలలు, ఏది మినహాయింపు కాదు. టీచర్లు ఏడుస్తున్నారు, టీచర్ల పైన ఉల్టా కేసులు పెడుతున్నారు ప్రభుత్వ పాఠశాలలు. అయితే మాకెందుకులే అని చెప్పి వెక్స్ అయిపోయారు టీచర్స్. ఇక పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు కొంత శాతం అయితే నిరుత్సాహంతో ఏదో ఇంకా కర్మగొద్ది ఈ ఫీల్డ్లో వచ్చే మరో ఫీల్డ్కి వెళ్ళలేమని చెప్పి బాధ్యతలు నిర్వహిస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు కొన్ని వందల వేల ఘటనలు జరుగుతున్నాయి. అందులో మీడియాకి ఎక్కేది 10,000 ఘటనల్లో ఒకటి మాత్రమే. అది మిగతాన్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. పిల్లాడిని మందలిస్తే ఇలా చేయడం తప్పంటే వచ్చి టీచర్ని నిలదీసిన తల్లిదండ్రులు, టీచర్ పైన హెరాస్మెంట్ కేసులు పెట్టిన తల్లిదండ్రులు. సరే, ఈ మధ్య కాలంలో మీరు వీడియోస్ చూడొచ్చు. ఒక మల్లారెడ్డి కాలేజ్లో ఎక్కడో పై అంతస్తు నుంచి ఒక స్టూడెంట్ ఇలా దూకి వస్తాను అంటే చాలా పకడ్బందీగా ఆవిడని సేవ్ చేశారు. కట్ చేస్తే ఉన్న ఫలంగా రీసెంట్గా క్లాస్ రూమ్లో నడుచుకుంటూ వెళ్ళి పై అంతస్తు నుంచి కింద అమాంతంగా పడి చనిపోయాడు. కాలేజ్ పేరు నేను తీసుకోను, కానీ సీసీటీవీ ఫుటేజెస్లో చూస్తుంటే షాక్. క్లాస్ జరుగుతుంది, సార్ అక్కడే ఉన్నారు, టీచరు రాస్తున్న పిల్లలు అక్కడే కనిపిస్తున్నారు, వీడు రాసుకునేవాడు లేచెళ్ళి కింద పడిపోయాడు. ఎందుకు సార్ అంత సడన్ ఎందుకు కాదో చెప్పండి, మీరు ఎందుకు చేయకూడదో చెప్పండి. నేను ఎట్లా అంటావు ఉల్టా అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన ఘటన ఒకటి అండి, అంతకుముందు ఆ తర్వాత ఆ కళాశాల అలాంటి కళాశాలలో ఈ సంవత్సరం మాత్రం 15 ఆత్మహత్యలు జరిగాయి. లేటెస్ట్గా జరిగిన ఆత్మహత్య ఒక అమ్మాయి, ఆమెకేదో ఆరోగ్యం దెబ్బతింది, వారం రోజులు 10 రోజులు కాలేజీకి రాలేదు. నేను తట్టుకోలేనని చెప్పింది అమ్మా నాన్నకి. బలవంతంగా తీసుకెళ్ళి మళ్ళీ హాస్టల్లో చేర్పించారు. ఆ అమ్మాయికి ఆ వారం రోజులు క్లాసు పోతే వెనకబడింది. అయినా లెక్చరర్స్ దారుణాతి దారుణంగా తిడుతారండి. మేనేజ్మెంట్ నుంచి వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది. ఇంటర్మీడియట్ పిల్లల్ని మార్కులు రాకపోతే బూతులు తిడతారు, బెంచ్ పైకి నిల్చోబెడతారు, అవమానిస్తారు. ఆ అవమానాన్ని భరించలేకపోతే ఆత్మహత్యలు. తల్లిదండ్రుల నుంచి కనీసం మానసిక ఆసరా ఉంటుందంటే ఏం కాదమ్మా, సరే చదివినంత వరకు చదవకపోతే మేము ఉన్నాము అని తల్లిదండ్రి భరోసా ఇస్తే అలా దూకేస్తారా? అంటే ఏమీ పరిష్కార మార్గం కనబడకపోతేనే ఎవరైనా ఆత్మహత్య ఆలోచన చేస్తారు. అమ్మా నాన్న నుంచి సపోర్ట్ లేదు, తీసుకెళ్ళి ఆత్మహత్య కళాశాలలో చేర్పించింది ఎవరు? పిల్లాడు వచ్చి చెబితే లేదు, నీ ముఖం అందరూ అలాగే ఉన్నారు, అలా చదువుకున్న వాళ్ళకి ఐఐటి ర్యాంకులు వస్తాయి, నువ్వు ఉంటే ఉండు చేస్తే చావు అని చెప్పి తీసుకెళ్ళి చేర్పించిన వాళ్ళు ఎవరు? మళ్ళీ బలవంతంగా చేర్పించిన వాళ్ళు ఎవరు? కనీసం ఆ కాలేజీ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా అబ్బాయి కాస్త సున్నిత మనస్తత్వం, మందలించండి, కానీ ఇలా అవమానపరచకండి, మూసుకుని కూర్చో అన్న మాటని తిరుపతిలో ఉదాహరణ కోసం చెప్తున్నాను. ఈ కార్పొరేట్ కళాశాలలో చాలా ధారాళంగా అమ్మాయిలపై వాడతారు. ఎంత బూతండి అది, ఎదిగే వయసు వాళ్ళది. ఒక లెక్చరరు అబ్బాయిలకి ఎదురుగా మూసుకుని కూర్చో అంటే వాడు నోరు మూసుకొని వాడు మనసులో ఉందేమో తెలియదు, కానీ పిల్లలు ఇంకోలా గ్రహిస్తారు. దేనికి? ఒక డౌట్ అడిగినందుకే, సార్ ఇది అంటే మూసుకుని కూర్చో అని గొప్పతనం చూపిస్తావు, ఎక్కడ చెప్పింది విను. సింగులర్గా మాట్లాడడం, సింగులర్గా నువ్వు పెద్దరికంతో అమ్మ బాబు అని అది వేరు, కానీ ఇన్సల్టింగ్గా మాట్లాడడం. తల్లిదండ్రులకి ఇవాళ మార్కులు రావాలండి, అమెరికాకి వెళ్ళిపోవాలి, గ్రీన్ కార్డ్ సంపాదించాలి, ఆ గొప్పతనాన్ని పక్క వాళ్ళకి చెప్పుకోవాలి. పక్కింటి అంకుల్ అనే ఒక విల్లను ఆంధ్రప్రదేశ్ అంతా 2 తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది ఉన్నారు. వీడికి ఏంటంటే తన గొప్పతనం చెప్పుకోవడానికి, మీ అమ్మాయి ఎక్కడ చదువుతుంది, పలానా స్కూలా, అది వేరే స్కూలు, మావాడు ఐఐటి ఫౌండేషన్, 10th క్లాస్లో గ్రేడ్ ఎంత, అంతేనా, 9.8, మావాడికి 10కి 10 వచ్చింది. ఇంటర్లో ఎక్కడ సీట్ వచ్చింది, ఆ కాలేజేనా, ఈ కాలేజ్ ఎందుకు లేదు, ఐఐటీలో సీట్ రాలేదా, సీట్ వస్తే క్యాంపస్ ప్లేస్మెంట్లో ఎంత ప్యాకేజీ, అమెరికాలో ఎక్కడున్నారు, ఎంత సంపాదించాడు, ఎన్ని ప్లాట్లు కొన్నావు, పెళ్ళయిందా,
పెళ్ళైతే పిల్లలు ఎందుకు లేరు? ఇంకా ఎంతసేపు వేధించి 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 పొడుచుకుని చంపేసేవాడే పక్కింటి అంకుల్, పక్కింటి ఆంటీ. వీళ్ళే తెలుగు జాతి పిల్లల పాలిట విలన్లు. సార్ మీరు కొత్త లైన్ చెప్తున్నారు. వాస్తవం అండి. ఈ పక్కింటి అంకుల్ ఆంటీలు కనుక చంపేస్తే వినడం మానేయాలి అసలు. తల్లిదండ్రులు వీళ్ళు వేరే వాళ్ళకి పక్కింటి అంకుల్ ఆంటీ అవుతారుగా. సో అమ్మాయి 9.8 వచ్చింది అనుకో, రేపు పొద్దున వీళ్ళు వెళ్ళి పోజు కొడతారు. అంటే పక్కవాడు అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, నిండు కొండ తొణకదు, ఓటి కొండకు ఊపెక్కువ. ఎంతసేపు ఈ ఆత్మన్యూనతా భావంతో సతమతమయ్యే వెధవలు తన గొప్పతనాన్ని పక్కన పైన కిట్టి పార్టీల్లో అమ్మలు, మందు పార్టీల్లో, ఇతరతర పార్టీల్లో అయ్యలు ప్రదర్శించుకోవాలనుకుంటారు. దానికి మార్క్ లిస్టు, పిల్లల స్కూల్ పేరు, ఇవన్నీ వాళ్ళకి ఒక సింబల్స్. ఇదే బతుకు. సార్ 1 1 4 4 3 3 2 2 ఈ యాడ్లు వచ్చినప్పుడు ఆ ర్యాంకులు అందుకోలేని విద్యార్థుల మైండ్ సెట్ ఎట్లుంటుంది సార్? మీరు బాగా చూస్తుంటారు కదా. నలిగిపోతున్నారండి. ఒక జాతి పనికిరాని వెధవల్ని తయారు చేసుకున్నాం మనం. ఐఐటి ఫౌండేషన్ పేరుతో 6వ తరగతిలో 7, 8 పాఠాలు చెప్పేస్తున్నారు. 7లో 8, 9, 8లో మిగిలిపోయింది 9 పాఠాలు, 10లో కొంత భాగం చెప్పేస్తున్నారు. అన్నట్టు ఈ ఒక ఆదివారం రోజు అందరికీ చాలా మందికి సెలవు ఉంటుంది, మీకు కూడా సెలవు ఉంటుంది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఈ వారానికి సరిపడ్డ ఆహారం ఆదివారం చేసుకుని తినగలుగుతారా? తింటే మళ్ళీ సోమవారం, మంగళవారం వంట వండే పని ఉండదుగా, టాయిలెట్కి వెళ్ళే పని ఉండదుగా. సాధ్యంగా, ఎందుకంటే స్టమక్ ఓవర్లోడ్ అవుతుంది. అలాగే ఇది కాగ్నిటివ్ ఓవర్లోడ్. పిల్లలకి ప్రపంచంలో ఎక్కడా లేదండి ఇలా 2-3 తరగతుల పాఠాలు ఒకేసారి చెప్పడం, ఆ పాఠాల్లో కూడా కొన్ని సబ్జెక్టులు పక్కన పడేసి, నేను ఇందాక చెప్పినట్టుగా ఫిజిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, అంతే మ్యాథ్స్, దీన్ని మాత్రం చెప్పడం. ఇది గొప్ప విధానం అయితే ఈ ఐఐటి ఫౌండేషన్ అన్న ఈ అద్భుత తెలుగు జాతి ఆవిష్కరణ ఎందుకు ప్రపంచంలో 190+ దేశాలు ఎవడు పట్టించుకోవట్లేదు, ఎవడు పాటించట్లేదు? ఇది కేవలం తెలుగు జాతి యొక్క అద్భుత ఆవిష్కరణ. ఈ మార్గంలో పెట్టి లైఫ్ స్కిల్స్ రాకుండా ఒక తరాన్ని సన్నాసులుగా చేశారు. ఎలా బతకాలో తెలియదు, ఎలా బతకూడదో తెలియదు, కాపురం ఎలా చేయాలో తెలియదు, భార్యాభర్తల మధ్య కొట్లాట వస్తే ఎలా ముందుకెళ్ళాలో తెలియదు. అది నేటి తెలుగు జాతి యొక్క పరిస్థితి. చదువు అంటే మార్కులు కాదు, సబ్జెక్ట్ ముఖ్యమే, మార్కులు ముఖ్యమే, ర్యాంకులు ముఖ్యమే, కానీ చదువు అంటే లైఫ్కి నిన్ను సన్నద్ధం చేసేది, సంతోషకర జీవనానికి సన్నద్ధం చేసేది. దానికోసం ఎన్నో నైపుణ్యాలు, సోషల్ ఇంటెలిజెన్స్, అమ్మ, నాన్న, బంధువులు వీళ్ళ ప్రాముఖ్యత తెలియడం, సమాజంలోని ఎంత ఎదిగినా నువ్వు సమాజంలో ఒక వ్యక్తిగానే మనగలుగుతావు. కాబట్టి సోషల్ ఇంటెలిజెన్స్ రావాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ రావాలి, క్రిటికల్ థింకింగ్. ఇవాళ సమాచార వరద బురద ఈ డిజిటల్ యుగంలో, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. కాబట్టి ఇలాంటి చెప్పుడు క్రిటికల్ థింకింగ్ అంటే కుశాగ్ర బుద్ధి కావాలి. ఫైనాన్షియల్ థింకింగ్, ఎవడో అప్పిస్తానంటే దాన్ని క్లిక్ చేసి తీసుకున్న అప్పు 10,000 అయితే 10 లక్షలు కట్టినా వాడు నుంచి వేధిస్తున్నాడు. కనీసం చదివి మన ఎంత అప్పు ఉంది, దాని ఈ రీపేమెంట్ కండిషన్స్ ఏంటి చదవలేవు నువ్వు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకడు 29 ఏళ్ళు, గాడిది వయసు వచ్చింది, భార్య, 2 పిల్లలు, వాడికి నెలకి బహుశా 2-2.5 లక్షలు జీతం వస్తుంది అనుకున్నా 1,30,00,000 అప్పు చేశాడు. ఎలా కడతాడు? ఆత్మహత్య చేసుకున్నాడు. వాడు ఒకడైతే ఎండ చావు అనుకోవచ్చు. అలాంటి వాళ్ళు ప్రతి వీధికి 2 తయారవుతున్నారు ఇవాళ. ఈ ఆన్లైన్ ప్యాకాట పాపారాలు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ లేకపోవడం, కష్టించే తత్వం లేకపోవడం, ఈజీ మనీ కోసం పాకులాడడం, విలాసాలకి బానిసలైపోవడం. ఇదే అండి విద్య అంటే. ఇది విద్య కాదు కదా. విద్య అంటే నువ్వు చక్కగా బతకగలగాలి, సమాజం, నీ కుటుంబం బాగుండాలి, సమాజం బాగుండాలి. నువ్వే నాశనం అయిపోతుంటే ఇంకా మిగతా గురించి మాట్లాడడం ఎందుకు అనవసరం కదా. కాబట్టి ఇది చదువు కాదు, ఇది షో ఆఫ్. ఇలాంటి బట్టి మార్కులు, ఇలాంటి బట్టి చదువుల వాళ్ళకి అంతం పలకడానికి అమెరికాలో కుక్క మరుగుతోంది. డాగే అని వచ్చింది. డాగే అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే ట్రంప్, ఎలాన్ మస్క్ ఏం చేస్తున్నారంటే కృత్రిమ వేద యంత్రాన్ని ప్రవేశపెడుతున్నారు. అక్కడ పుట్టి పెరిగిన
వాళ్ళనే ఉద్యోగాలు చాలా మంది తొలగిస్తున్నారు. ఇంకా ఇక్కడ వెళ్ళిన వాళ్ళకి అంటే మంచి ప్రతిభా పాట వాళ్ళు రాబోయే రోజుల్లో రోబోలను, అదే కృత్రిమ మీద యంత్రాలను పని చేయించే వారికే ఉద్యోగాలు, లేదా రోబోలు చేయలేని పని చేసే వారికే ఉద్యోగాలు. అంతేగాని బట్టి చదువులు చదువుకుని ఏదో ప్రాక్సీల సాయంతో ఫ్రాడ్ చేసి అమెరికాకి వెళ్ళిపోయి డబ్బులు సంపాదించి సెటిల్ అయిపోదాం అనుకున్న దశ అయిపోయింది. ట్రంప్ వచ్చాడు, పరిస్థితి మొత్తం మారిపోయింది. ట్రంప్ వచ్చినా రాకపోయినా కృత్రిమ మీద పట్టేస్తుంది. రాబోయే రోజుల్లో ఈ డిజిటల్ ఐడీస్ వస్తాయి. మీ ఏ యూనివర్సిటీలో చదివారు, మీ డిగ్రీ ఎంత, మీ మార్కులు ఎంత, ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు కడుతున్న ట్యాక్స్ ఎంత, మొత్తం పట్టేస్తుంది. కాబట్టి నా దారి రహదారి అని సరైన మార్గంలో వెళ్ళడం నేర్చుకోండి. పిల్లలకి ఆసక్తి కొలిపేలా స్కూళ్ళు పాఠాలు చెప్పాలి. పిల్లలు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి, చదివిన దాన్ని నేర్చుకోవాలి. మార్కులు ముఖ్యమే, నేర్చుకున్న దాన్ని పరీక్షలో రాసి మార్కులు సాధించాలి. కానీ అర్థం కాకపోయినా గడగడగడగడ కంఠస్థం పట్టేసి ఎగ్జామ్ హాల్లో రాసి మళ్ళీ అక్కడ కాపీలు కొట్టి దొంగ డిగ్రీ సర్టిఫికేట్లు తెచ్చుకుని బతికేద్దామంటే కుదరదండి. ఈ వాస్తవాన్ని తల్లిదండ్రులు గ్రహించకపోతే బతుకు సర్వనాశనం, కొంప కెనడా అయిపోతాం. సార్, ఈ మధ్య కాలంలో మీరు చూస్తుంటారు పుష్ప 2 సినిమాకి సంబంధించి మీలాంటి రీసెంట్గా కూడా ఒక విమెన్ టీచర్ చాలా ఎమోషనల్గా మాట్లాడారు. క్లాస్ రూమ్లో వాడు పుష్పలాగే మాట్లాడుతున్నాడు, ఇలానే భుజం పెట్టి నడుస్తూ ఉన్నాడు, వాడు హావభావాలన్నీ పుష్ప అయిపోయాయి, ఆ సినిమా చూసి వచ్చాడంట అని చెప్తూ ఉన్నారు. వేరాజ్ చావా, ఆదిపురుష్, లేదంటే ఇంకా మన వేదాలకు సంబంధించి కొన్ని వస్తూ ఉన్న సినిమాలు కూడా హిట్ అవుతూ ఉన్నాయి సార్. కానీ పుష్ప లాంటి క్యారెక్టర్స్ని ఓన్ చేసుకుంటూ ఉన్నారు. ఏంటది? అంటే ఆ ఏజ్లో ఉండే అట్రాక్షన్సా, దాన్ని కంట్రోల్ చేయాల్సిన సిచ్యువేషన్? ఇప్పుడు మీరు అడిగారు కదా, నేను సమాధానం చెప్తే అక్కడ ఎవడో వెదవ కామెంట్ చేస్తాడు. ఏమని అంటే పుష్ప ఒకటేనా అనేసి. సో నాకేమి అల్లు అర్జున్ పైనో లేకపోతే ఎక్స్ పైనో జడ్ పైనో ద్వేషం లేదు, అభిమానం లేదు. ఇవాళ ట్రెండ్ ఏమిటంటే పిల్లలు మొబైల్ ఫోన్లో హింసాత్మక వీడియో గేమ్లు ఆడుతున్నారండి. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఆడుతున్నారు. హింస అనేది బ్రెయిన్ లోకి వెళ్ళిపోయింది. ఒక పెగ్గు తాగినోడికి 6 నెలల తర్వాత కిక్ ఎక్కదు. ఒకే పెగ్గుతో 2 పెగ్గులు కావాలి. సంవత్సరం దాటితే ఒక క్వార్టర్ బాటిల్ కావాలి, 2 ఏళ్ళు దాటితే ఫుల్ బాటిల్ అవుతుంది. అలాగా ఈ డోపమైన్ లిమిట్స్ పెరిగిపోతుండడం వల్ల మరింత హింస కనబడాలి. అంత హింస ఉంటేనే సినిమాలు హిట్ అవుతున్నాయి. సో నరకడం, చంపడం, నెగిటివ్ ఎలిమెంట్స్, కష్టపడి పాజిటివ్ ఉన్నవాడిని తప్పుపట్టడం, నెగిటివ్ ఉన్నవాడిని సమర్థించడం, ఇవన్నీ కూడా ఈ డిజిటల్ అడిక్షన్ వల్ల వచ్చిందండి. ఇది ఒక దశ. వీళ్ళందరూ, నేనే శాపం పెట్టట్లేదు, సర్వనాశనం అయిపోవడం గ్యారంటీ. సర్వనాశనం కావాలని కోరుకోవట్లేదు, వాళ్ళు వెళ్తున్న దారి అంతే. ఇప్పుడు హింసని రోజు మింగడం అంటే ఇక్కడ కాదు, ఇక్కడ వెళ్తుంటే నీలో హింస బయటపడుతుంది. ఎప్పుడో ఒక బలహీన క్షణంలో హత్య చేస్తావు, ఆత్మహత్య చేసుకుంటావు. నీ యొక్క బ్రెయిన్ ఫోగి అయిపోతుంది. అంటే ఏంటి? ఒక రకమైన విషయాన్ని గ్రహించలేని స్థితికి వెళ్ళిపోయింది, నిద్రాణ స్థితికి వెళ్ళిపోతుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, దృష్టి కేంద్రీకరించడం లేదు. మరి బతుకు ఎలా నాశనం కాకుండా ఎలా ఉంటుంది? బ్రెయిన్ క్యాన్సర్లు వస్తున్నాయి పిల్లలకి. ఒకప్పుడు పిల్లలకి బ్రెయిన్ క్యాన్సర్ అంటే చాలా అరుదుగా మాత్రం వచ్చేది. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ప్రముఖ పిల్లల ఆసుపత్రికి వెళ్ళండి, ఒక వార్డు నిండా ఆపరేషన్కి రెడీగా ఉన్న పిల్లలు. పిల్లలకి ఎందుకు బ్రెయిన్ క్యాన్సర్ వస్తుంది? దీంతో పాటు జంక్ ఫుడ్, తినే ఫుడ్ కూడా మన యొక్క ఆలోచనల్ని ప్రభావితం చేస్తుందని చాలామంది గ్రహించలేరు. అసలే కోతి కళ్ళు తాగింది, ఆపై నిప్పు తొక్కింది అన్నట్టుగా అసలే డిజిటల్ యుగం. ఈ మొబైల్ ఫోన్ను అడిక్ట్స్కి పుట్టిన పిల్లలు, వాళ్ళ అమ్మా నాన్న ఎక్కువ వాడుతుంటారు. ఓకే, దానికి తోడు వాళ్ళ చేతిలో సెల్ ఫోను, దానికి తోడు అలాంటి పాఠశాలలు, ఇంక జంక్ ఫుడ్, అన్నిటి కలిసి ఈ విన్యాసం నడుస్తుంది. వ్యవస్థలు దీన్ని వాడుకుంటున్న వాళ్ళు ఎంతో మందో. ఇప్పుడు అమీర్పేటకి వెళ్ళండి, హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళండి, అక్కడ స్వయం ఉపాధి పథకాలు వాళ్ళు అమ్మాయిలే కాదు అబ్బాయిలు, అందరూ అబ్బాయిలు కూడా డ్రింక్ చేస్తుంటే సాయంకాలం స్టఫ్ కావాలి, ఆ స్టఫ్ ఆర్డర్ ఇస్తారు. దాంట్లో ఆ కొరియర్లుగా ఉన్న వాళ్ళకి, ఆ పక్క షాపుల వాళ్ళకి ఇలా ఆదాయ మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ మానేస్తే
నేను అమీర్పేటకి ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళాం, సాయంత్రం అదే సీన్ కనిపిస్తుంది నాకు. ఇవన్నీ మానేశారనుకోండి వాళ్ళందరికీ షాపులు దివాలా తీసిపోతారు. సో నెగిటివిటీ వల్ల కూడా కొన్ని బిజినెస్లు జరుగుతున్నాయి. ఇవాళ రేపు ఈ 4 ఏళ్లలో భారతదేశంలోనే కనీసం 10,000 మంది అమ్మాయిలు ఈ నీలి చిత్రాల్లో నటించడం ఒక వృత్తిగా మార్చేసుకున్నారు. వాళ్ళ నెంబర్ పెరుగుతోంది. స్వయం ఉపాధి ఏం లేదండి, ఎక్కడ దాకా పోనక్కర్లేదు. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని, ఆ పేరు నేను చెప్పను ఎందుకంటే అనవసరం కదా, యాప్లో డౌన్లోడ్ చేసుకుని మీ రూమ్లో కూర్చుని బట్టలు ఇప్పేస్తే, బట్టలు ఇప్పి అవతలతో మాట్లాడుతుంటే మీకు నెలకి మీ అందం బట్టి, మీ డిమాండ్ బట్టి, మీరు మాట్లాడే తీరు బట్టి 5 నుంచి 10 లక్షల ఆదాయం వస్తుంది. దీన్ని ఆదాయ వనరుగా చేసుకుని ఇదే గొప్ప అనుకుంటున్నారు. రీల్స్ లో బూతులు మాట్లాడి నాకెందుకు చదువు 2 లక్షలు వస్తుంది అనుకుంటున్నారు. వీళ్ళు గ్రహించింది, వీళ్ళకి ఎవరు చెప్పంది ఏమిటంటే ఇవన్నీ కూడా 2 నెలలు లేదా 2 ఏళ్ళు మహా అంటే, ఆ తర్వాత ఉండదుగా. పెద్ద మహా హీరోయిన్లే వాళ్ళ స్క్రీన్ లైఫ్ 4 ఏళ్ళు 5 ఏళ్ళు. మీ స్క్రీన్ లైఫ్ ఎంత, మీరు చేసే రీల్స్ కున్న అట్రాక్షన్ ఎంత, జీవితాంతం ఆ తర్వాత అడుక్కుంటారా? ఇప్పుడు 2 లక్షలు వస్తుంది, ఆ తర్వాత ఏం చేస్తారు? క్రైమ్కి వెళ్తారు. క్రైమ్కి వెళ్తే మీరు చచ్చిపోతారు, లేదా మిమ్మల్ని ఎవడో చంపేస్తాడు, అంతే. మీరు ఆటిజంకి సంబంధించి ఒక పోస్ట్ పెట్టారు, నేను చూసాను ఫేస్బుక్లో. పిల్లలు తల్లిదండ్రులకు ఎప్పుడు వాళ్ళలో లోపాలను గుర్తించడానికి సంబంధించి కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది, కానీ టీచర్స్కి కొంచెం అది వేరే పిల్లలతో కంపేర్ చేస్తూ క్లాస్ రూమ్లో ఉంటారు కాబట్టి ఈజీగా అవుతుంది. సో అది ఏ స్టేజ్లో గుర్తించాలి, ఎలాంటి సిమ్టమ్స్ ప్రస్తుతం 5th 6th స్టాండర్డ్ చదువుతున్నాలో మీరు గుర్తించారు ఎక్కువగా? ఆటిజం పైన, ADHD పైన నేను చూసినంత వరకు 99.9% ప్రజల్లో అసలు అవగాహన లేదండి. దీని గురించి ఎవరు మాట్లాడరు. ఆటిజం తల్లిదండ్రుల్ని మోసం చేస్తూ బతికే వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీని ట్రీట్మెంట్ అయిపోతుందని, మేము ఏదో థెరపీ చేస్తామని సెషన్కి 2,000 3,000 ఛార్జ్ చేస్తూ. ఒకటి, ఐ టు ఐ కాంటాక్ట్. మనం మాట్లాడుతుంటే మరి 6 నెలల పిల్లలు కాదు కానివ్వండి, సంవత్సరం దాటిన పిల్లలు మనం మాట్లాడుతుంటే మనల్ని చూస్తారు. మనల్ని చూడకుండా మనం మాట్లాడుతున్నా ఎక్కడో చూడడం ఒకటి. 2, నింపాదిగా ఒక చోట కూర్చోకపోవడం, హైపర్ యాక్టివిటీ అంటాం. అంటే పిల్లలు కాస్త చురుగ్గా ఉంటారండి, అది కాదు. కానీ వీళ్ళు ఏంటంటే ఎంత ఆసక్తికరమైన విషయం వాళ్ళకి ఇచ్చినా ఇది చేస్తా, ఇక్కడ నిల్చుకున్నా, మీరు కూర్చున్నా, నేను కూర్చున్నాను, మధ్యలో అబ్బాయి వచ్చాడు అనుకోండి, మీ దగ్గర ఉన్న ఫోన్లో అవుతాడు, నా దగ్గర ఉన్న ఇదిలా ఈ షర్ట్ ఇదిలా అవుతాడు, అక్కడ పోయి ఆ టీవీనో ఇదిలా అవుతాడు. అలా ఒక్క నిమిషం ఉండలేరు వాళ్ళు. హైపర్ యాక్టివిటీ. ఏ పని చేసినా దానిపై దృష్టి కేంద్రీకరించకుండా ఒకేసారి 2-3 పనులు చేయాలనుకుంటారు. పక్క వాడిని గిల్లాలి, గిచ్చాలి అనుకుంటారు. ఇది హైపర్ యాక్టివిటీ, ADHD అండి. ఇక ఆటిజం అంటే ఇందాక చెప్పినట్టుగా ఐ టు ఐ కాంటాక్ట్ లేకపోవడం, మాట సరిగ్గా రాకపోవడం, వాళ్ళకి ఇష్టమైన 1-2 అంశాలు మినహాయించి మిగతా వాళ్ళకి గుర్తుండదు, మర్చిపోతారు, చెప్పింది సరిగ్గా అర్థం కాదు. చాలా సింపుల్ అండి. మీరు ఒక 1.5 సంవత్సరాల 2 సంవత్సరాల పిల్లలు మామూలుగా ఉన్న వాళ్ళని గమనిస్తే అందరిలో ఉన్న ఒక టిపికల్ లక్షణం ఏమిటో అర్థమైపోతుంది. దానికి భిన్నంగా మీ చైల్డ్ ఉంటే, ఎస్, కొంతమందికి ఇప్పుడు 8 నెలల్లో మాట్లాడే పిల్లలు ఉన్నారు. మాట్లాడడం అంటే 1-2 మాటలు చెప్పేది. కొంతమందికి సంవత్సరం 4 నెలలు, అలా ఒక 6 నెలలు తేడా ఉంటుంది. కొంతమంది 9వ నెల బర్త్డే పార్టీ కల్లా లేచి నిలబడి నడుస్తున్న పిల్లలు చూశాను. బర్త్డే పార్టీ అయిపోయిన 2 నెలల తర్వాత కూడా కొంచెం దోగాడుతున్న పిల్లలు. అలా 2-3-6 నెలలు ఓకే అండి, అది న్యాచురల్గా. అంతకంటే మించి కనుక మీకు తేడాలు ఉందంటే ఇది ఉన్నట్టు. ముఖ్యంగా మీది మేనరిక వివాహాలు అయితే. 2, 40 తర్వాత మీకు పిల్లలు పుడతాయి అంటే రిస్క్ ఎక్కువ ఉంది. పుట్టిన వాళ్ళందరికీ ఉంటుందని కాదండి, రిస్క్ ఎక్కువ అవుతుంది. స్త్రీ మద్యానికి, గంజాయికి బానిస అయి ఉంటాయి. ఒక్కసారి గనక అబార్షన్ చేసుకుంటే, తల్లే కదా అబార్షన్ చేసుకునేది, ఈ ఆటిజం పిల్లలు పుట్టే రిస్క్ కొంత పెరుగుతుందండి. ఒక్కసారి అబార్షన్ అయిన వాళ్ళందరికీ ఆటిజం పిల్లలు పుడతారని చెప్పట్లేదు, రిస్క్ పెరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ రేపు విశృంఖలత్వం పెరిగిపోతుంది. ఫ్రీ సెక్స్ ఒకేసారి 2-3 చేసుకోవడం ఏదో ట్రెండ్గా నడుస్తుంది. ఇంకా కండోమ్స్ ఎక్కడ వాడతారు అలాంటప్పుడు?
సో ప్రెగ్నెన్సీ, టెర్మినేషను, గంజాయి తాగడం, ఇవన్నీ కూడా మీకు శాపాలుగా వస్తాయి. రేపు పొద్దున ఆటిజం పిల్లలు వస్తారు. లేదా పిల్లలు లేదనుకుంటే అదో పెద్ద శాపం, అది వేరే విషయం. ఇది కాకుండా ఈ IVF పద్ధతులు ఇవి కూడా డేంజరస్ అండి. పీరియడ్స్ పోస్ట్ పోన్ చేసుకోవడానికి పిల్స్, అది కూడా డేంజరస్ అండి. ఇవన్నీ కూడా రిస్క్ పెరుగుతుంది. ఇక డెలివరీ టైంలో ప్రీమెచ్యూర్గా 9వ నెల అంటే నెల తక్కువ వెధవ అంటారు పెద్దవాళ్ళు, అలా ముందుగా పుట్టిన పిల్లలు 7వ నెల 8వ నెల లేట్ డెలివరీ అంటే లేట్ అంటే సోమవారం డెలివరీ కావాలి, 2 రోజులు గంట లేట్ అయినా చాలండి. అక్కడ బ్రెయిన్ కనుక కొన్ని ఆక్సిజన్ అందకపోతే, అరగంట అందకపోయినా కొన్ని సెల్స్ చచ్చిపోతాయి. సో ఇలాంటి డెలివరీ టైంలో కాంప్లికేషన్స్, ప్రీమెచ్యూర్ డెలివరీ, బిడ్డ పుట్టిన తర్వాత కారణం ఏతనే సీరియస్గా కాయలా పడిన, ఇవన్నిటికి తోడు ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది. మీరు ముంచుతారో ఎడిట్ చేస్తారో నాకైతే భయం లేదు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తల్లులు, ముఖ్యంగా గర్భిణీగా ఉన్నప్పుడు వేసుకున్న వాళ్ళకి చాలా మంది పుట్టారండి. దాని ప్రభావం ఇంకా ఉంటుందో లేదని, ముఖ్యంగా ఆ పూణే విషయం అని చెప్తుంటాను నేను. ఆ పూణే నుంచి వచ్చిన ఆ విషయం వేసుకున్న వాళ్ళకి ఈ రిస్క్ కొంచెం ఎక్కువ ఉందండి. అందరికీ కాదు, వేసుకున్న వాళ్ళందరూ భయపడక్కర్లేదు, బట్ ఆ ప్రభావం అయితే నాకు అనిపిస్తాం. ఓకే ఓకే సార్, పేరెంట్స్లో 2 రకాలుగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పటికీ కూడా పిల్లల్ని కార్టూన్ పెట్టి చూపించే పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళు ఏదైనా ఇష్టం ఉంది చూసుకుంటారు, ఒక అరగంట మనం బిజీగా మన పని చూసుకుందాం అని పేరెంట్స్ వాళ్ళ ఇష్టానికి వదిలేసేవాళ్ళు. వాళ్ళు అందులో ఏం చూస్తున్నారు, బ్లూ ఫిల్మ్స్ చూస్తున్నారా, సినిమాలు చూస్తున్నారా, మన పురాణాలు చూస్తున్నారా అనేది వాళ్ళు పట్టించుకోరు. ఈ 2 ధోరణులు కరెక్ట్ అంటారా అసలు? వాళ్ళ ఇష్టం అంటున్నారు కదా. ఇప్పుడు తినేవాళ్ళు కూడా అదే అంటారండి, పొటాటో చిప్స్. మీరు ఎవరండి చెప్పడానికి చాదస్తం కాకపోతే, వాళ్ళకి అమ్మాయికి, మా అమ్మాయికి ఇష్టం, మా అబ్బాయికి ఇష్టం అంటే. ఇష్టం అంటే ఎవరికి ఇష్టం? నాలుగుకి ఇష్టం, కడుపుకి ఇష్టం లేదు. అందుకే ఆ జంక్ ఫుడ్ తింటే ఆరోగ్యం పాడైపోతుంది. బీపీలు, షుగర్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి చిన్న వయసులోనే. అన్నిటికీ మించి ఊబకాయం వస్తుంది. మీరు అడిగిన ప్రశ్న ఇక్కడ మళ్ళీ సైన్స్ అండి, నా అభిప్రాయం ఒక్కర్లేదండి. మిచిగాన్ ఏదో యూనివర్సిటీ అమెరికాలో 130 మంది పిల్లలపై బ్రెయిన్ స్కాన్లు చేసి, MRI స్కాన్లు చేసి చెప్పింది ఏమిటంటే, ఒక విషయాన్ని ఇప్పుడు సైన్స్ అనుకోండి, దాన్ని మీరు వీడియో రూపంలో చూడాలి, చెప్పడం కష్టం. హార్ట్ బీట్, హార్ట్ సర్క్యులేషన్, యూనివర్సు, భూభ్రమణము, పరిభ్రమణము, ఇలాంటివి చెప్పడం కష్టం. కానీ కథా రూపంలో చెప్పాల్సింది మీరు ఎప్పుడైతే వీడియో రూపంలో చూపిస్తున్నారో అది బ్రెయిన్ లోని అన్ని భాగాలను ఎంగేజ్ చేయదు. దీనివల్ల పిల్లల్లో క్రియేటివిటీ చచ్చిపోతుంది, ఇమాజినేషన్ చచ్చిపోతుంది. అంటే ఎందుకు కొరగాని దద్దమ్మలుగా తయారవుతారు. 40 లక్షల సంవత్సరాల చరిత్ర మానవుడిది. మన వాళ్ళు ఒక పద్ధతిలో పెట్టేశారు. మీకు ఇష్టమైనా లేకపోయినా మీ బయాలజీ మాట, మీ శరీరం చెప్పే మాట, శరీర నిర్మాణ శాస్త్రం చెప్పే మాట మీరు వినాలి. కాబట్టి ఇలా మీరు ఇందాక కంటెంట్ గురించి మాట్లాడారు, బ్లూ ఫిలింలో నీల చిత్రాలని, అక్కడ దాకా మంచి చిత్రమే. ఉదాహరణకి ఫాక్స్ అండ్ ది హంగ్రీ ఫాక్స్ అండ్ గ్రేప్స్, ఓకే, ది థర్స్టీ క్రో, కాకి కొండలో రాళ్ళేయడం, ఇది అమ్మ, నాన్న, టీచరు కూర్చోబెట్టుకుని చెబితే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. అదే దాన్ని మీరు మల్టీమీడియాలో వీడియో ద్వారా చూపిస్తే చాలామంది అనుకుంటారు ఇది బాగా ఎక్కుతుంది అనుకుంటారు. ఎక్కదు, బుర్ర చొస్తుంది అని పరిశోధనలో తేల్చేశారు. అది వాస్తవం. క్రియేటివిటీ పోతుంది. క్రియేటివిటీ లేకపోతే ఏ యుగంలో బతికే లేదు. మిగతా పనులన్నీ రోబోలు చేస్తాయి. క్రియేటివిటీ ఉన్నవాడిదే రేపు రాజ్యం. అది చాలా సింపుల్. రైట్ సార్, ఫైనల్ క్వశ్చన్. ఈ మధ్య మీకు తెలుసు ట్రంప్ తీసుకుంటున్న ఆల్ డెసిషన్స్, ఓకే, తను గెలవటానికి పెట్టుకున్న అంశాలే ఆయన వచ్చినాక ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎంత మాట్లాడుకున్నా కూడా అది ఆ దేశానికి సంబంధించిన ఇంటర్నల్ ఇష్యూ, తన డెసిషన్ పాలసీ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీ. మన పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి కొంత ఇప్పుడు ఆందోళన పడాల్సిన అవసరమే కదా సార్? మీ అడ్వైజ్ ఏంటి? డాలర్ డ్రీమ్స్ వెనక కష్టాలు అవసరం అంటారు? నేనేమంటానంటే, ఇవాళ అమెరికాలో మొదలైంది, రష్యా కూడా దారిలో ఉంది, అన్ని దేశాల్లో ఈ యొక్క కృత్రిమ మీద వినియోగం వస్తుంది. ఆల్రెడీ మొదలైంది, ఇంకా ఉధృతంగా వస్తుంది.
ఈ కృత్రిమ మేధ యుగంలో మన పిల్లలకి ఉద్యోగాలు దొరకాలంటే అమెరికానే కాదండి, అమెరికా వాళ్ళే చెబుతున్నారు ఏమని, ఎప్పుడో వచ్చి ఇక్కడ గ్రీన్ కార్డుకి అప్లై చేసుకుని కాదు, ఎబిలిటీ ఉంటే నేనంటాను బహుశా మరి 5 ఏళ్లలో ఎబిలిటీ ఉన్నవాడికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎక్కేటప్పటికే గ్రీన్ కార్డు వచ్చి ఇస్తారు. అంటే ఎబిలిటీ ఉన్నవాడికి దొంగదారిలో వెళ్తానంటే కుదరదు ఇక. కాబట్టి ఉద్యోగాలు సంపాదించుకునే సామర్థ్యాన్ని మన పిల్లలకి కలుగజేద్దాం. ఏంటో సామర్థ్యం? క్రిటికల్ థింకింగ్, లేటరల్ థింకింగ్, కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ, అన్నిటికీ మించి క్రియేటివిటీ, కాంప్రిహెన్షన్, అనాలిసిస్, అప్లికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇది ఉన్నవాడికి తిరిగే ఉండదండి. వీళ్ళే రోబోయుగ ఛాంపియన్లు అవుతారు. అది లేకపోతే ప్రభుత్వం వేసే బిచ్చ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, నెలకి ప్రభుత్వాలకు విపరీతంగా రెవెన్యూ పెరుగుతుందండి రోబోల వాడకం. ఎందుకంటే కంపెనీలు 1000 మంది చేసే పనిని 900 మందిని తొలగిస్తాయి, 100 మందితో చేయిస్తాయి. కంపెనీలకు లాభాలు వస్తాయి, నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది కదా సార్. పెరుగుతుందండి. పెరగాలని నేను కోరుకోవట్లేదు, ఇలా జరగాలని నేను కోరుకోవట్లేదు. బట్ ఆబ్వియస్లీ ఇట్స్ హ్యాపెన్స్. ఇది జరగబోతుందని జరగబోయేదని చెబుతున్నాను అంతే. ఇలా కాకుండా ఇప్పట్లాగానే అందరికి ఉద్యోగాలు ఇస్తే సంతోషపడేవాడిని నేను, మొదటివాడిని. కానీ అలా జరగదు, పరిస్థితి మారిపోతుంది. అందుకే చెప్పాను కుక్క మరుగుతోంది అన్నాను. అమెరికాలో ఆ కుక్క అంటే డోగే, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేదాన్ని, అంటే మనుషుల పని రోబోల చేత చేయించడం ప్రభుత్వ విభాగాల్లో కూడా స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ 2 ఏళ్లుగా సుమారు 150,000 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని అమెరికాలోని కంపెనీలు, ఆయా కంపెనీలు తొలగించాయి. వాటి స్థానంలో ఈ యొక్క ఏఐ మిషన్లు, ఏదైతే చాట్ జీపీటీలు, మైక్రోసాఫ్ట్ మిషన్లు 2, గూగుల్ జెమినీ ఇలాంటివి చేత చేయిస్తున్నారు, కోడింగ్ ప్రధానంగా. ఇంకా అనేక రంగాలకు విస్తరిస్తాయి. అంతెందుకండి, ఇప్పుడు MBBS చేస్తున్న వాళ్ళలో, ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో, కొత్తగా ఓపెన్ అయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చేరుతున్న వాళ్ళలో 50% కూడా ఉద్యోగాలు రావు. MBBS చేసిన వాళ్ళు అందరూ కాదు, మంచి గొప్ప మెడికల్ కాలేజీలో చదివిన వాళ్ళు, PG చేసిన వాళ్ళు, వాళ్ళకి డిమాండ్ ఉంటుంది, నేను దాని కాదనట్లేదు. ఈ సాదా సీదా శవం చూడకుండా, వ్యక్తి శరీరాన్ని ముట్టుకోకుండా కాపీలు కొట్టి MBBS పాస్ అయిన సరుకు అంతా జీవితకాల నిరుద్యోగులుగా ఉండిపోవాల్సింది. రైట్ సార్. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి కన్వర్ట్ అయిపోయిన స్కూల్స్లో తెలుగు ఇంప్లిమెంటేషనా, లేదంటే కంప్లీట్గా ఆలోచన విధానాల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం ఒకటే కాదు, తెలుగు భాషని సబ్జెక్టుగా కూడా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం, ఈ డిఫరెన్సియేషన్ అన్ని పాఠశాలల్లో తెలుగుని పిల్లలకి నేర్పాలండి. తెలుగుని వాళ్ళు ప్రేమించేలా చేయాలండి. తెలుగుని ఒక బోధనా భాషగా ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం, దాన్ని అదే స్పిరిట్తో ఇంప్లిమెంట్ చేయాలండి. ఇక ఆంగ్ల మాధ్యమం అంటే కొంతమంది మేధావులు అంటారు పిల్లలకి మాతృభాషలోనే చెబితే అర్థమవుతుంది అని. మీకు తమిళ్ వచ్చండి? రాదు సార్ అస్సలు. మీకు తమిళ్ ఒక నిమిషంలో నేర్పనా? ఒకే నిమిషంలో చెప్పండి సార్. నేను ఒక మాట చెప్తాను, దానికి అర్థం ఏంటో చెప్పండి. ఎనకు ఇప్పో రొంబ పసియా ఇరుకు. ఏం చెప్పాను? ఎనకు మీకు ఇప్పుడు బాగా ఆకలిస్తుంది. ఎట్లొచ్చింది మీకు? ఎట్లొచ్చింది తమిళ్? కరెక్టేనైతే అంతేనండి. పిల్లలకి ఆంగ్ల భాషలో నేర్పితే పాఠాలు రాదు అనుకోవడం కంటే మూర్ఖత్వం కొట్టలేదు. చెప్పే విధానం ఉందండి. పిల్లల్ని చెప్పాను కదా, నేను చెప్పడం కాదండి, న్యూరో సైన్స్ చెప్తోంది. 3 భాషల్ని సరిగ్గా చకచకా నేర్చేసుకుంటారు. కాబట్టి విల్లను ఆంగ్ల మాధ్యమం కాదండి, ఇంగ్లీష్ మీడియం విలన్ కాదు. తెలుగు భాషపై మక్కువ లేకపోవడం విల్లను. తమిళనాడులో లేదా ఉత్తరాదిలో లేదా ఆంగ్ల మాధ్యమం పాఠశాల. నిజంగా సార్ నాకు షాక్ అనిపిస్తుంది. నిన్న నేను విజయ్ది ఒక ప్రెస్ మీట్ చూసాను. ఇద్దరు తమిళలు కలుసుకుంటే ఖచ్చితంగా తమిళ్లో మాట్లాడతారు. నేను చూసానండి మలేషియాలో, సింగపూర్లో, ఆఫ్రికాలో అండి. ఆఫ్రికాలో అయితే 6-7 తరాలకు ముందు వెళ్ళిన వాళ్ళు. సింగపూర్ మలేషియాలో 4-5 తరం ఉంటున్నారు. చక్కగా తమిళ మాట్లాడుకుంటారు. అదే ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే తెలుగు తప్పించి అన్ని భాషలు మాట్లాడుకుంటారు. అది నిజమే. ఇది జాతి దౌర్భాగ్యం. అసలు ఈ విషయంలో తెలంగాణ కాస్త మెరుగండి. సార్ తెలంగాణ ప్రజల్లో
కాస్త భాష పైన అభిమానం ఉంది. ఆ ప్రెస్ మీట్ సార్, విజయ్ మాట్లాడుతూ ఉన్న ఆ స్పీచ్ ఏదైతే ఉందో పొలిటికల్ స్పీచ్లో ఏదైనా ఒక పదమైనా అర్థం అవుతుందేమో, తను మాట్లాడితే విందాం, ఏం మా కొత్త పార్టీ పెడుతున్నారు కదా అని చెప్పి ఎంతసేపు పెట్టుకున్నా నాకు ఒక ముక్క అర్థం కాలేదు సార్. ఆయన మాట్లాడిన పేర్లు నేను చిన్నప్పుడే వినేవాడిని. ఆ రోజుల్లోనే క్రికెట్ చెన్నైలో చేపాక్ గ్రౌండ్లో జరిగితే పూర్తి సరళమైన తమిళంలో చెప్పేవాళ్ళు. ప్రతి మాటకి వాళ్ళకి తమిళ మాట ఉంటుందండి. అయినా పోకువరత సంఘం, పందు, మనలాగా బాల్ అనరు, బంతి. బంతికి బాల్కి ఏమంటారు అంటారు. నీ మనసు ఉంటే మార్గం ఉంటుంది. తప్పు చాలా ఉన్నాయిలేండి. ఇప్పుడు పత్ర హరితము అవసరమా, ఆకుపచ్చ అనొచ్చుగా. మన వాళ్ళు కూడా ఎప్పుడో సంస్కృతాన్ని సంస్కృతి చాలా గొప్ప భాష, కానీ సంస్కృతాన్ని తెలుగులో పైన ఉద్దేశం ఎక్కువగా, సామాన్యుడికి అందకుండా తెలుగుని మరీ పై స్థాయికి లేపేసి ఇలా కుక్కలు చించిన విస్తరైపోయిందండి తెలుగు. ఎప్పుడైనా తెలుగు జాతి మేల్కొంటే, తెలుగుని తెలుగులా మాట్లాడనిస్తే, ఆంగ్లాన్ని నేర్చుకుందాం. ఇక్కడ పోటీ ఆంగ్లం వర్సెస్ తెలుగు కాదండి. సమస్య భాషపై నీకు అభిమానం లేకపోవడం, అంతే. అది ఉంటే అన్ని సమస్యలకి పరిష్కారం కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది అమర్నాథ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ.